ఎన్టీఆర్ జిల్లాలో గుంటుపల్లి గ్రామంలో పిఎం సూర్యగర్ స్కీమ్ కింద సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారు పండుగ ప్రసాద్ గారు. చూడడానికి ఈరోజు వచ్చున్నాము. పిఎం సూర్యగర్ స్కీమ్లో మీకు తెలిసే ఉంది, గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించాలి, సో మనము రిన్యూవబుల్ ఎనర్జీ వాడాలి అని దృక్పథంతో ఫిబ్రవరి 15, 2024లో స్టార్ట్ చేసిన స్కీము. దీన్ని మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు చూడడానికి వస్తే ఇది వెనకాల కనిపిస్తూ ఉండేది 3 kV ప్లాంట్స్ ఇన్స్టాల్ చేస్తే 78,000 రూపీస్ సబ్సిడీ వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తున్నాము. సో దీంట్లో ఆయనే చెప్తున్నారు చక్కగా సో బిల్లు పవర్ ఛార్జెస్ 0 అయిపోయాయి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో పవర్ ఛార్జెస్ ఇన్స్టాల్ చేసింది ఎప్పుడు జూన్లో ఇన్స్టాల్ చేశారు. జూన్ నుంచి పవర్ ఛార్జెస్ 0 అయ్యాయి. అంతకుముందు 3,000 నుంచి 4,000, 1,000 ఇలాగంతా వచ్చింది. సో ఇది పెట్టిన తర్వాత 0 అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామము. సో ఈయన స్ఫూర్తితో ఇంకొక 2-3 అక్కడ ఆల్రెడీ పెట్టించుకున్నారు. సో ఇది దాని స్ట్రెంత్. సో పిఎం సూర్యగర్ ఒక స్కీమ్ లాగా రావడము, ఆ స్కీమ్ ఇంత పాజిటివ్గా ఉండడము. సో ఈజీగా ఈయన బుక్ చేసుకున్న వెంటనే ఏజెన్సీ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పడుతుంది. సో ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది. సో ఇంకా చూసుకుంటే ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఈయన ఎలక్ట్రిసిటీ వాడుకున్నదే కాకుండా ఇంకా అదనంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. సో దానికి గాను 325 రూపాయలు డిపార్ట్మెంట్ ఈయనకి బిల్ కడుతుంది. సో ఇది దీనికి పరిణామం. సో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇది అందరూ పెట్టించుకుంటే చాలా బాగుంటుందని నేనే కాదు ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి. ఇది చాలా మంచి స్కీము. దీనివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది అందరూ పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నేను 5 నెలలైంది పెట్టించుకొని. 5 నెలల నుంచి కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను. కావాల్సినంత కరెంటు వాడుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉంటుంది, అదేమో గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను. వాళ్ళేమో మాకు క్యాష్ ఇదిగా ఇస్తున్నారు. అది ఇంకా నేను కూడా ఇంకా 10 మందికి పెట్టించాలని నాకు ఆనందంగా పెట్టించాలని ఇంకా కోరిక ఉంది. ఇప్పటికి 2 పెట్టించాను నేను. అది Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.